వెంకయ్యనాయుడు గారు చూశారు కదా, మీ ఆర్ఎస్ఎస్ ఆయన కూడా ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్ కదా నేను కూడా. నిన్న చెప్పండి చెప్పండి చెప్పండి. నక్కా వెంకటేశ్వరరావు ఒక్కడు గ్రంథాలయంతో అక్షరాలకి రాత్రులు కూడా 11 వరకు కూడా అక్షరాలు నేర్పేవాడిని. అవును అవును అవును. అసలు అది మీకు అది పెద్ద అచీవ్మెంట్ కదండి. అదే అవునా జీవితం. అదే ప్రతి ఊళ్ళోనూ ఉంది. మీరు ఆ పిల్లోడు చెప్పారు కదా, మీరు అంత ముందు పనిచేసిన ఊరు ఏదో చెప్పారు, ఆ పిల్లోడు రజకుల అబ్బాయి, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు హైదరాబాద్ లో ఉద్యోగాలు. అతను ఇప్పుడు ఎండిఓ వెనకాల సీట్ లో కూర్చొని అబ్బా అబ్బా చూసారా. అందుకనే నాకేం పట్టింది అంటే చిన్నప్పటి నుంచి చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో. కందుకూరు వీరేశలింగం గారి అది పట్టింది, అదే పట్టింది సార్ నాకు. ఇప్పుడు ఈ రోజుకి మీతో చెప్పానా నేను, పుస్తకం చదవడం ఎలా కుదరదు కాబట్టి నాకు దానికోసం హోమం అని ఒక వంక పెట్టుకుని చెప్పాను మీతో. హోమం చేస్తామండి, హోమం చేసి అందులో వేసే ప్రమిదలు సమిదలు వేసేసి ఇంకా పెట్టి నిండా పుస్తకాలు పెట్టుకుని ఒక్కో పుస్తకం ఒక్కొక్కళ్ళం కొంత దాన్ని తిరగేసి ఆ జ్ఞాన యజ్ఞం చేస్తాం మేము. చాలా ముఖ్యమైన మనిషి నేను. ప్రపంచాన్ని పంచిపెడతారు కదా మీరు, మీలో దాచుకుంటున్నారు కదా. ఆ జ్ఞాన దీపికలు వెలిగిస్తున్నారు, ఇంకో జ్యోతి మూలు వెలిగిస్తున్నారు. చెయ్యాలి సార్. ఆ సుమన్ టీవీ ఆవిడ ఎంత అద్భుతంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా ఆవిడ. మీరు ఆ పిల్లని మెచ్చుకోవాలి. బంగారు తల్లి, పేరే సువర్ణ. అదే చదువుకోనండి అన్నీ కదండి. ఎంతో స్వచ్ఛంగా చక్కగా ఆత్మీయంగా మీతో మాట్లాడేది, ఎంతో కుటుంబ సభ్యులు కూడా అంత ఆత్మీయంగా మాట్లాడారు. ఓ కూతురులాగా మీరు ఎలా వచ్చారు, మీ ఆహారం ఎలా ఎందుకుంది. బంగారు తల్లి అండి. అయితే నేను మొన్న మైసూరు గణపతి సత్యానంద స్వామిజీ ఆశ్రమంలో ఉన్నప్పుడు పిల్లలు ఆ వేద విద్యార్థులతో క్రికెట్ ఆడాను సరదాగా. అలా ఆడి వాళ్ళు అంతకుముందు వెళ్ళినప్పుడు వాళ్ళతో గంట పైన ఉపన్యాసం ఇస్తే వాళ్ళు దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు పోయినసారి వచ్చినప్పుడు ఒక జోక్ చెప్పారు, ఏం చెప్పానురా అన్న, మీ పేరు రాధా, మీతో పెట్టుకుంటే బాధ. నాది నాకే చెప్తే నేను అన్నాను, ఒరే ఇప్పుడు కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను, యు ఆర్ ఫర్ వేద, ఐ ఆమ్ ఫర్ వాద, మై నేమ్ ఈజ్ రాధా, నాతో పెట్టుకుంటే బాధ. అవునా కాదా? అలాగా పిల్లలు గణపతి సత్యానంద స్వామీజీ, నేను వీడియో పెడతాను, గణపతి సత్యానంద స్వామీజీ నా అల్లరికి ఎంత ఆనందపడ్డారు. అక్కడ కొన్ని వందల మంది గర్వాపస్ అయ్యారు. అంటే ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళి వెనక్కి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళకి వారు ప్రవచనం చెబుతూ, కన్నడ భాషలో డబ్బులంటే దుడ్డు కదా, ఆ దుడ్డు కోసమని ఫుడ్ కోసమని మీరు మతం మారకూడదు అన్నారు. నేను వెంటనే ఒక కవిత రాశాను వారు అక్కడ కూర్చుండగానే. ఆ కవిత ఏంటంటే, అక్కడ వాళ్ళు ఇచ్చేది దుడ్డు, పెట్టేది ఫుడ్డు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, డూయింగ్ ఫ్రాడ్, దట్స్ వెరీ బ్యాడ్, గోయింగ్ ఓన్లీ బ్యాడ్ అని వెంటనే చెప్పేసేసరికి సబంతా కరతాల ధ్వనులు. మీకు మీరు చూద్దరు ఏళ్ళ ఇచ్చారు, మీకు ఆ వీడియో పెడతాను ఒకసారి. హరే కృష్ణ సార్, హరే కృష్ణ సార్, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఉంటాను.